నమస్తే, వెల్కమ్ టు VS 99 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఒక జనవరి నెలలోనే 10,000 కోట్ల రెవెన్యూ ఖర్చులు దేనికి చేశావు జగన్ రెడ్డి? నీలాయపాలెం విజయ్. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన విశాఖపట్నం చెందిన డాక్టర్ కంచర్ల అచ్యుతారావు. మాజీ మంత్రి మల్లారెడ్డికి మరోసారి షాక్ ఇచ్చిన ఐటీ. కేఎల్ రాహుల్ ఐపీఎల్లో ఆడడంపై క్లారిటీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డిపై ఐటీ శాఖ మరోసారి పంజా విసిరింది. మల్లారెడ్డి కాలేజీలో మేనేజ్మెంట్ కోటా సీట్లను ఎక్కువ ఫీజుకు యాజమాన్యం అమ్ముకుంటుందని ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో 40 మంది విద్యార్థులకు డిటెన్షన్ చేయడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. లాభాపేక్ష కోసం విద్యార్థులు జీవితాలతో చెలగాటమాడుతున్నారంటూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లెక్కల్ని రికార్డులో సక్రమంగా చూపించడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గాయం కారణంగా ఇటీవల ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ నుంచి మధ్యలో తప్పుకున్న టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ ఐపీఎల్లో ఆడడంపై స్పష్టత వచ్చింది. కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్నెస్ సాధించాడని బెంగళూరులో జాతీయ క్రికెట్ అకాడమీ నిర్ధారించింది. కేఎల్ రాహుల్ ఐపీఎల్లో లక్నో సూపర్ జాయింట్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఇటీవల కేఎల్ రాహుల్ తరచుగా గాయాల బారిన పడుతున్నాడు. దాంతో అతడు ఐపీఎల్ 2024లో ఆడడంపై అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ కి ఎన్సీఏ నుంచి శుభవార్త అందింది. అయితే ఇప్పట్లో కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయకపోవడమే మంచిదని, కేవలం బ్యాట్స్మెన్ గా కొనసాగాలని ఎన్జీఏ సూచించింది. ఒక జనవరి నెలలోనే 10,000 కోట్ల రెవెన్యూ ఖర్చులు దేనికి చేశావు జగన్ రెడ్డి? టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారం. ఓకే, అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తుది దశకు చేరుకుంటున్న తరుణంలో విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నారు. ఎందుకు ఖర్చు పెడుతున్నారో, ఎక్కడి నుంచి డబ్బులు తెస్తున్నారో, రకరకాల మార్గాల ద్వారా అప్పులు తెస్తూ ఆ డబ్బుల్ని విచ్చలవిడిగా, అంటే బడ్జెట్కి ఏమాత్రం సంబంధం లేకుండా ఒక్కొక్క నెలలో రెవెన్యూ ఖర్చు అనే పద్దు కింద అన్నిటినీ ఖర్చు చెప్పకుండా రెవెన్యూ ఖర్చు అంటూ చెప్తూ వేల కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు. ఉదాహరణకి క్యాగ్ లెక్కల ప్రకారం, మనకున్న సమాచారం ప్రకారం క్యాగ్ లెక్కలు చూస్తే జనవరి మాసానికి క్యాగ్ లెక్కలు వచ్చాయి. దీని ప్రకారం చూస్తే ఒక్క జనవరి నెలలోనే మాత్రమే రెవెన్యూ ఖర్చు, అంటే రోజువారీ ఖర్చు అంటారు దాన్ని. సో రెవెన్యూ ఖర్చు కింద దాదాపు 10,300 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ 10,300 కోట్లు ఎందుకు ఎక్కువ ఉంటున్నానంటే, జనరల్గా ప్రతి నెల రెవెన్యూ ఖర్చు ఒక 4-5 వేల కోట్లు ఉంటుంది. మ్యాక్సిమం 6,000 కోట్లు 7,000 కోట్లు ఎప్పుడు దాటదు. గత సంవత్సరం కానీ దాని ముందు సంవత్సరం కానీ ఈ జనవరి మాసానికి ముందు మంత్స్లో కానీ ఎక్కడ కూడా 6-7 వేల కోట్లు దాటం లేదు. ఆ దాటని పరిస్థితుల్లో ఒక్క జనవరి నెలలో మాత్రమే 11,000 కోట్లు, దాదాపు 10,400 ప్లస్ ఎక్స్ట్రా, ఇంత ఖర్చు ఒక నెలలోనే, అంటే దాదాపు 5,500 వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టేసింది గవర్నమెంట్. కానీ క్యాగ్కి ఇచ్చిన లెక్కలో మాత్రం 10,300 కోట్లు రెవెన్యూ ఖర్చు అంటూ చిన్న పద్ధతిని చూపిస్తారు. క్యాగ్ కూడా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే దాదాపు ఇంత ఖర్చుని ఒక చిన్న స్టేట్మెంట్ కింద రెవెన్యూ ఖర్చు అంటూ ఇచ్చేస్తే ఇంకా ప్రతి నెల ఈ గవర్నమెంట్ ఖర్చులు ఇచ్చేం లాభం? 10,300 కోట్లు ఖర్చు పెట్టాము రెవెన్యూ ఖర్చు కింద, అంటే ఆ 10,300 కోట్లు బ్రేకప్ ఇవ్వకపోతే ఏం లాభం? క్యాగ్ యొక్క పారదర్శకత ఇక్కడ ఎక్కడొస్తుంది? సరే, ఇప్పుడు ఇంత ఖర్చు ఒక నెలలోనే ఎక్స్ట్రా పెట్టినప్పుడు అందరూ ఏమంటామంటే, అబ్బా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెద్ద ప్రాజెక్ట్ పెట్టారు, లేకపోతే ఒక పెద్ద స్కీమ్ ఇచ్చారు, సంతోషం లేక కనీసం ఖర్చు పెట్టారు అనుకుందాం. కానీ ఏ స్కీములు లేవు, కొత్తగా ఏ స్కీములు లేవు. మాసానికి 5,000 కోట్లు ఉండే ఖర్చు ఒక్కసారిగా 10,300 కోట్లకు వెళ్ళిపోయింది. 5,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టారు. మిగతా ఖర్చులు అంటే వడ్డీలు కట్టడం, సబ్సిడీలు, సిబ్బంది జీతాలు, పెన్షన్లు ఇవేవీ మారలేదు, ఇవన్నీ అట్లే ఉన్నాయి. కానీ ఖర్చు మాత్రం ఒక్కసారిగా 10,300 కోట్లకు వెళ్ళిపోయింది. ఏ అస్మదీయులకి పేమెంట్లు ఇచ్చారు, ఏ కాంట్రాక్టర్లకి పేమెంట్లు ఇచ్చారు, ఎన్నికలు వచ్చేసాయి, కోడ్ వచ్చేస్తుంది అంటూ జనవరి నెలలోనే
మీ పందారానికి తెరలేపేశారా? ఎక్కడి నుంచి పెట్టారు ఈ ఖర్చు? కనీసం ప్రజలకి మీరు జీవోలు ఇవ్వరు, అన్ని కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో పెట్టేస్తారు. అంటే ప్రజలకు ఏమాత్రం తెలియకుండా, ఏమాత్రం పారదర్శకత అనేది లేకుండా, ట్రాన్స్పరెన్సీ అనేది సున్నా, మీరు ఖర్చు మాత్రం బ్రహ్మాండంగా పెట్టేస్తారు. 5,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి? ఈ రెవెన్యూ ఖర్చు అని పెట్టిన దీంట్లో అసలు ఏం ఖర్చు పెట్టారు? ఏ కాంట్రాక్టుల కోసం, ఇందాక నేను చెప్పినట్టు ఏ అస్మదీయుల కోసం ఈ ఖర్చు అయింది? అసలు రెవెన్యూ ఖర్చు ఏంటి అంటే మామూలు సామాన్యులకి డౌట్ రావచ్చు, ఏంది రెవెన్యూ ఖర్చు అంటే? కాఫీలు, టీలు, డీజిల్లు, పెట్రోలు, కాంట్రాక్టుల పేమెంట్లు, ఏదైనా సరే రోజువారీ పేమెంట్లో రెవెన్యూ ఖర్చు ఉంటారు. స్పెసిఫిక్గా ఒక్కొక్క స్కీమ్ ఇచ్చినప్పుడు నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అంటారు, ప్లాన్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు ఆ యొక్క 2 పదాలు లేవు, కేవలం రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెండే ఉన్నాయి. ఏదన్నా అదనంగా స్పెసిఫిక్ స్కీములు పెడితే ఆ స్కీములు పేర్లు ఇస్తారు. సో మొత్తానికి క్యాగ్కి ఇచ్చిన రిపోర్ట్లో సింపుల్గా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే 2,09,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఖర్చు పెడితే 87,000 కోట్ల రూపాయలు రెవెన్యూ ఎక్స్పెండిచర్. మరి ఈ లెక్కలు ఎప్పుడు వస్తారా బాబు అంటే సంవత్సరం తర్వాత వస్తాయన్నమాట. నెక్స్ట్ బడ్జెట్ ఇస్తారే అప్పుడెప్పుడో అప్రోప్రియేషన్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్పి ఒక్కొక్క పద్ధతిలో ఏం ఖర్చు పెట్టారు అంటూ వస్తుంది. అది మనకి అట్లా అర్థం కాదు, మన దాకా రాదు. అప్పటికి పుణ్యకాలం పూర్తయిపోయింటుంది. సో ఎలక్షన్ ముందర ఈ ఖర్చు ఎందుకు పెడుతున్నారు? కాగ్ లెక్కల ప్రకారం జనవరి మాసంలో జనరల్గా ప్రతి మాసం 4,500 నుంచి 5,500 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అదే ఎక్కువ ఉంటున్నాం. ఈ సంవత్సరంలో జనవరి మాసం దాకా దాదాపు 72,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ప్రతి నెల 5,000-6,000 కోట్ల రూపాయలు అప్పులు చేసే జగన్మోహన్ రెడ్డి గారు జనవరి నెలలో 8,484 కోట్ల రూపాయలు అప్పు చేశారు. 8,484 crores. రెవెన్యూ ఖర్చేమో 10,368 కోట్లు. ఒక 2,000 కోట్ల రూపాయలు అదనంగా 2,500 కోట్ల రూపాయలు అదనంగా అప్పు చేశారు ఈసారి. అసలు ఈ అప్పు ఎక్కడి నుంచి వచ్చింది అంటూ ఆర్బీఐ సైట్కి పోయి చూసాం మేము. ఆర్బీఐలో కరెక్ట్గా ప్రతి వారం ఎంతెంత అప్పు తీసుకుంటుందో నికరంగా ఇస్తారు. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఎంతెంత ఆర్బీఐ ద్వారా అప్పు తీసుకుంటుంది. ఆర్బీఐ దీంట్లో చాలా నిశితంగా పరిశీలిస్తే జనవరి మాసంలో 6,550 కోట్లు మాత్రమే అప్పు తీసుకోఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 6,550 crores ఆర్బీఐ ద్వారా. మరి 8,484 కోట్ల రూపాయలు అని చెప్తున్న క్యాగ్ తప్ప, లేకపోతే ఆర్బీఐ తప్ప? లేదు, ఇద్దరూ కరెక్టే. క్యాగ్ లెక్క ప్రకారం 8,400 తీసుకుంది, 484 కోట్ల రూపాయలు, 8,484 crores. ఆర్బీఐ ద్వారా 6,550 crores. ఈ మధ్యలో 2,100 కోట్లు ఉంది, ఏదో కార్పొరేషన్ నుంచి దొంగ లెక్కల ద్వారా తీసేసుకున్నారు. ఏపీఎండిసిలో తీసుకున్నారు. దానికి నెక్స్ట్ వద్దాము. ఇది ఎవరికీ తెలియకుండా ఆర్బీఐ ద్వారా తీసుకోలేదు. మరి ఎక్కడి నుంచి తీసుకున్నట్టు? ఏ కార్పొరేషన్ తీసుకున్నారో, ఏ ప్రభుత్వ శాఖ నుంచి సొమ్ము గవర్నమెంట్కి దారి మళ్లించుకున్నారో, ఏ కార్పొరేషన్ నుంచి భయపెట్టో, బెదిరించో, బామాలో ఖర్చు బతిమాల్లో అంటూ ఉండదులే. సేపటికి వార్నింగ్ ఇవ్వడం బెదిరించడమే కదా. సో బెదిరించి మరి ఏ కార్పొరేషన్ అప్పు తీసుకున్నారు మహాశయ? చెప్పాల్సిన అవసరం లేదంటారా? 2,000 కోట్ల రూపాయలు అదనంగా మీరు ఎక్కడి నుంచో తీసుకున్నప్పుడు కనీసం ఆ మాట ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదా? మీ ఇష్టం వచ్చిన ఖర్చు పెట్టుకోవచ్చా? పోనీ లేదు ఇది మామూలు ఖర్చే, ప్రతిసారి పెట్టే ఖర్చే అని బుగ్గన రాజేంద్ర గారు కావచ్చు, లేకపోతే ఆయన దువ్వూరి కృష్ణ గారు వస్తారా, ఇది మామూలు ఖర్చు, ఏం లేదు మామూలు పెడుతున్నాం, కొత్త మీరు ఊరికే మా మీద అభాండాలు వేస్తారు, మీకు అసలు తెలియదు, అది ఇది మేమంతా ఫ్రెషర్లు కిషర్లు అంట ఆయన చెప్తారు. మీరు చాలా తెలియగల వాళ్ళు, చాలా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు. అందుకనే మేము అడుగుతున్నాం సార్, అక్టోబర్లో మీ యొక్క రెవెన్యూ ఖర్చు 5,662 కోట్లు, నవంబర్లో 5,300 కోట్లు, డిసెంబర్లో 6,600 కోట్లు, జనవరి మాసానికి వచ్చేప్పటికి 10,368 కోట్లు, 4,500 కోట్లు, 5,000 కోట్లు ఒక్కసారిగా పెరిగిపోయింది. సరే మేమేమనుకోమంటే ఏదో అమ్మ ఒకటి స్కీము, ఇంకో స్కీము ఏమన్నా పేమెంట్లు చేస్తుంటారేమోలే, ఆ మంత్ అందువల్ల ఎక్కువ చూపిస్తుంది. ఈ మంత్ ఇట్లాంటి స్కీములు పేమెంట్ చేస్తుంటే లాస్ట్ ఇయర్ కూడా చేస్తుండాలి కదా ఇదే సమయంలో. ప్రతిసారి ఒకేసారి ఇస్తారు కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్క మంత్లో ఇవ్వరు కదా. పోనీ లాస్ట్ టైం 2022-23 లెక్కలు గుర్తిస్తాం మేము. చూస్తే అక్టోబర్లో 5,400, ఈసారి 5,600, 200 crores ఎక్కింది. లాస్ట్ ఇయర్ నవంబర్లో 5,900, ఈసారి 5,300, ఏం పద్దు లేదు. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో 5,100, ఈసారి 6,600, 1,000 కోట్లు పెరిగింది. లాస్ట్ ఇయర్ 7,500 జనవరిలో,
ఈసారి 10,300. అట్ట తీసుకుంటే కూడా 3,500 కోట్ల రూపాయలు. వీళ్ళకి వేల కోట్లు అంటే లెక్క లేకుండా పోయింది. అసలు పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయో మళ్ళీ వాళ్ళకి తెలిసి కూడా చావదు. వీళ్ళు 7,300 కోట్లు లాస్ట్ టైం పెడితే ఈసారి 10,300 కోట్లు. 3,000 కోట్లు అదనంగా ఏం ఖర్చు పెట్టారు చెప్పరు, అంతా రహస్యం. దట్టు ఎన్నికల ముందు వస్తున్నాయే. పోనీ మేము అనుకున్నాం, పోనీ ఇంట్రెస్ట్ పేమెంట్లు ఏమైనా వడ్డీలు అప్పులు తీస్తున్నారు కదా, వడ్డీలు ఏమైనా ఎక్కువ కట్టారేమో అని. సెప్టెంబర్లో 2,400 కోట్లు, అక్టోబర్లో 2,400 కోట్లు, నవంబర్లో 2,497 కోట్లు, డిసెంబర్లో 2,328 కోట్లు, జనవరిలో కూడా అంతే 2,538 కోట్లు. అంటే ఏమి ఎక్స్ట్రా ఏం వడ్డీలు కట్టలేదు. పోనీ జీతాలు ఏమన్నా ఖర్చులు ఎక్కువ పెట్టారేమో అనుకున్నాం. సెప్టెంబర్లో 4,000 కోట్లు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేరిన విశాఖపట్నం చెందిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు గతంలో ప్రజారాజ్యం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి ప్రస్తుతం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అచ్యుతరావు ఆరిలోవ ప్రాంతంలో స్థానికంగా మంచి పట్టున నేతగా గుర్తింపు. కరీంనగర్ జిల్లా గన్నాయవారం మండలంలో గుండ్లపల్లి నుండి పొత్తూరు వరకు డబుల్ రోడ్డు శాంక్షన్ అయిన ప్రజలకు నోచుకోలేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో శిలాఫలకాలకు శంకుస్థాపనలే తప్ప ఇలాంటి పురోగతి లేని రోడ్డు ఇప్పటికైనా ప్రభుత్వం మారింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే ఈ పనిలో పురోగతి సాధిస్తాడని ప్రజలు కొండంత ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఇక పని జరిగినా లేదా శిలాఫలకాలకే పరిమితమై వేచి చూడాలి. మూగజీవుల రోదనను అర్థం చేసుకుని ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు మానవత్వంతో ఆలోచించి ఒక పరిష్కారం చేయాల్సిందిగా గోసం రక్షణ సేవా సమితి అధ్యక్ష కార్యదర్శి కార్యవర్గ సభ్యులు పలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ప్రజలు కోరుతున్నారు. రానున్న 2024 ఎలక్షన్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 3 అసెంబ్లీ స్థానాలు ఎస్సీ రిజర్వ్డ్ ఉన్నాయి. ఈ 3 స్థానాల్లో మాదిగ సోదరులకు కేటాయించడం మీ పార్టీలోనే పనిచేసిన మా మాల సోదరులకు ఇవ్వకపోవడం మీ పార్టీలో ఉన్న మాలల్ని అవమానించడం అవుతుంది. అలాగే మమ్మల్ని అందరినీ బాధ పెట్టడం జరిగిందని దానికి మూల్యం మీరే చెల్లించుకోవాల్సి ఉంటుందని మాల మహాసేన జాతీయ అధ్యక్షులు ఆలగ రవికుమార్ అన్నారు. ఏలూరు జాతీయ కార్యాలయం వద్ద జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో మాల మహాసేన నాయకులు ఈ విధంగా స్పందించారు. ఇది వరకు మాట్లాడుతూ మాదిగలకు ఎస్సీ వర్గీకరణ చేసి న్యాయం చేశారని చెప్పిన మాట వాస్తవం కాదని అన్నారు. మానిపోయిన గాయాన్ని తిరిగి గుర్తు చేసి ఎన్నికల వాతావరణంలో మాలలను బాధ పెట్టడం సరైంది కాదని ప్రశ్నించారు. ఇక దీనికి టీడీపీ పార్టీలో ఉన్న మాలలంతా స్పందించాలని ఆయన కోరారు. జగన్మోహన్ రెడ్డి 27 సంక్షేమ పథకాలు రద్దు చేస్తే ఈ రాష్ట్రంలో మందకృష్ణ మాదిగ సోదరుడు ఏమైపోయాడు, ఎందుకు స్పందించలేదని అన్నారు. ఈ రాష్ట్రంలో మాల మహాసేనతో పాటు అనేక దళిత సంఘాలు, అనేక మంది మాల నాయకులు పెద్ద ఎత్తున ధర్నాలు చేశారని సభలు నిర్వహించారు. ప్రజలను చైతన్యపరిచి మాలలను గుర్తు చేశారు. అందరికి జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. నా పేరు ఆలగ రవికుమార్, మాల మహాసేన జాతీయ అధ్యక్షుడిని. ఈరోజు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యవహార శైలి మాలల్ని చాలా బాధిస్తుంది. ఎందుచేతనంటే పశ్చిమ గోదావరి జిల్లాలో 3 ఎస్సీ కాన్స్టిట్యున్సీలు ఉంటే 3 ఎస్సీ కాన్స్టిట్యున్సీలో కూడా మాదిగ సోదరులనే నియమించడం, ఆ పార్టీలో కష్టపడినటువంటి మాల సామాజిక వర్గం చెందినటువంటి మీ నాయకుల్ని పక్కన పెట్టడం చాలా బాధాకర విషయం. అలాగే కృష్ణా జిల్లాలో కూడా మరి 3 మాల స్థానాల్లో 3 అసెంబ్లీ స్థానాల్లో 3 కూడా మాదిగల్ని నిర్మించడం, మాలను కూడా పక్కన పెట్టడం అనేది చాలా బాధాకరం. ఈ రాష్ట్రంలో 1,000 మందికి పైగా మాల ఉన్నటువంటి విషయం, మేజర్ కమ్యూనిటీ మాల అని చెప్పేసి మీకు తెలుసు. అయినప్పుడు కూడా మీరు మాలల్ని మీ దగ్గర చేర్చుకోకపోవడం, మాలలకి సరైన వాగ్దానం చేయకపోవడంలో
మరి మీ యొక్క వ్యవహార శైలి ఏంటో, మీ యొక్క ఆలోచన ఏంటో, మీ అంతరాంగం ఏంటో మాకు తెలియకుండా పోతుంది. మన కూడా బహిరంగ మీరే చెప్పారు, నేను ఏ ఎస్సీ వర్గీకరణ నేనే ఆజ్యం పోశాను, నేనే కింగ్ని తోపుని తురిమి అన్నట్టుగా గొప్పలు చెప్పుకున్నారు. కానీ ఈ రాష్ట్రంలో గుర్తుపెట్టుకో చంద్రబాబు, ఈ రాష్ట్రంలో అధిక శాతం మాలు ఉన్నామనేటువంటి విషయాన్ని మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో. ఎందుకంటే గతంలో ఈ ఒంటెద్దు పోకడపోయి నీ యొక్క పదవికి నువ్వే అసలు పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చావు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని వ్యవహార శైలి మార్చుకో. ఈ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు 27 సంక్షేమ పథకాలు తీసేసినప్పుడు మరి ఎక్కడ ఎంఆర్పిఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ మాట్లాడా? లేకపోతే ఎక్కడ ఆయన లీడర్లు ఎవరైనా మాట్లాడారా? ఎవరు మాట్లాడలే. మరి చంద్రబాబు మరి జగన్మోహన్ రెడ్డి గారిని గో బ్యాక్ జగన్ అన్నది మేమే, జగనే డౌన్ అన్నది మేమే. 27 సంక్షేమ పథకాలు తీసేసినప్పుడు కానీ ఎంతమంది దళిత నాయకులు ఉన్నారు? ఆలగ రవికుమారే కానివ్వండి, ఈ రాష్ట్రం అనేక మంది దళిత నాయకులు అందరూ కూడా గళమెత్తి జగన్మోహన్ రెడ్డిని నేను దించుతామని చెప్పేసి మేము విమర్శలు చేసింది మేమే, మాలమే. ఏ మాది సోదరుడు కూడా మీ గేటు దాటి బయటికి రాలేదు, బోర్డు దాటి బయటికి రాలేదు. కానీ మరి నువ్వు ఇంత పోరాటం చేసినటువంటి మాల సామాజిక వర్గాన్ని నువ్వు విస్మరించడం అనేది నువ్వు చేసేటువంటి దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా మార్చుకోలేనట్టయితే నీకు తగిన మూల్యం నువ్వే చెల్లించుకునేటువంటి పరిస్థితులు నీకే వస్తాయని చెప్పేసి నేను మనవి చేస్తాం. అదేవిధంగా రాయపాటి అరుణ జనసేన నాయకురాలు, ఆవిడని కూడా కులం పేరుతో తిట్టి జనసేన పార్టీ నాయకులు దూషించినప్పటికీ ఇవాళ కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు. దయచేసి పవన్ కళ్యాణ్ కూడా స్పందించాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఇప్పుడైనా కూడా నీ వ్యవహార శైలి మార్చుకోకపోతే నీకు తగిన గుణపాఠం చెప్తారు, ప్రజలే గుణపాఠం చెప్తారు. నీ దగ్గర నీ టీడీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలామంది కరడుగట్టినటువంటి జాతి ప్రేమికులు ఉన్నారనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మనవి చేస్తాను. జై భీమ్, జై మాల మహాసేన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఒక జనవరి నెలలోనే 10,000 కోట్ల రెవెన్యూ ఖర్చులు దేనికి చేశావు జగన్ రెడ్డి? నీలాయపాలెం విజయ్. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన విశాఖపట్నం చెందిన డాక్టర్ కంచర్ల అచ్యుతారావు. మాజీ మంత్రి మల్లారెడ్డికి మరోసారి షాక్ ఇచ్చిన ఐటీ. కేఎల్ రాహుల్ ఐపీఎల్లో ఆడడంపై క్లారిటీ. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.